హలో వ్యూవర్స్, నా ఛానల్కు వన్స్ అగైన్ వెల్కమ్. ఈరోజు ఈ వీడియోలో బిట్నెస్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సిన సెటప్, పార్టిసిపేషన్ స్టెప్స్, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. ఈ వీడియోకు ముందు వీడియోలో బిట్నెస్ట్ గురించి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేశాము. బిట్నెస్ట్ ప్లాట్ఫామ్ గురించి ఎలా ఇన్వెస్ట్ చేయాలి కంప్లీట్ డీటెయిల్డ్గా మోర్ దెన్ 20 minutes వీడియో చేశాము. ఆ వీడియోకి కంటిన్యూషన్గా ఈ వీడియో కంప్లీట్ సెటప్ డీటెయిల్స్ డిస్కస్ చేయడానికి చేస్తున్నాము. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాము. ముందుగా బిట్నెస్ట్ ప్లాట్ఫాము బైనాన్స్ చైన్లో రన్ అవుతుంది. సో బిట్నెస్ట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే బైనాన్స్ చైన్తో కంపాటబుల్గా ఉన్న ఎనీ డీసెంట్రలైజ్డ్ వాలెట్ యూజ్ చేయొచ్చు. ఉదాహరణకు టోకెన్ పాకెట్ అనే వాలెట్ కానీ, ట్రస్ట్ వాలెట్ కానీ, మెటామాస్క్ వాలెట్ కానీ, ఈ వాలెట్స్ అన్నీ బైనాన్స్ చైన్తో కంపాటబుల్గా ఉన్నాయి. సో వీటిలో ఏ వాలెట్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ వీడియోలో ఉదాహరణకు టోకెన్ పాకెట్ వాలెట్ సెటప్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాము. టోకెన్ పాకెట్ వాలెట్ సెటప్ యూజ్ చేయడం చాలా సింపుల్. అందుకే ఆ వాలెట్ చూస్ చేసుకున్నాము ఈ వీడియో చేయడానికి. ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి సెర్చ్ ఫీచర్లోకి వెళ్ళి టోకెన్ పాకెట్ అని సెర్చ్ చేసుకుంటే ఈ సెర్చ్ ఏజెంట్లో ఇక్కడ టీపీ అని కనబడుతుంది కదా, టోకెన్ పాకెట్ క్రిప్టో టీపీ గ్లోబల్ లిమిటెడ్ అని, ఆ వాలెట్ని మాత్రం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఓపెన్ క్లిక్ చేసి ఆ వాలెట్ని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇది టోకెన్ పాకెట్ వాలెట్ ఇంటర్ఫేసు. ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళకి ఓకే, నో అకౌంట్స్ అని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ హెచ్డి వాలెట్ అవసరం మనకి. మల్టీసిగ్ వాలెట్, కీపాల్ హార్డ్వేర్ వాలెట్ అవసరం లేదు. అందుకే హెచ్డి వాలెట్ మీద క్లిక్ చేయండి. మీకు కావలసిన వాలెట్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఉదాహరణకు వాలెట్ ఫర్ బిట్నెస్ట్ అని, ఫర్ ఎగ్జాంపుల్ వాలెట్ నేమ్ ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు కావాల్సిన పాస్వర్డ్ ఏదో ఒకటి సెట్ చేసుకోండి. గుర్తుంచుకోవాల్సిన పాస్వర్డ్ సెట్ చేసుకోండి. వాలెట్ పాస్వర్డ్ సెట్ చేయడం అయ్యింది. ఇప్పుడు ఈ సర్వీస్ అగ్రిమెంట్కి అగ్రీ చేసి క్రియేట్ వాలెట్ క్లిక్ చేస్తున్నాం. అండర్స్టూడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ 3 కండిషన్స్ ఒకసారి చదువుకుని 3 సెలెక్ట్ చేయండి. ఇప్పుడు జనరేట్ న్యూమోనిక్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ స్టెప్లో ఇక్కడ కనబడుతున్నట్టుగా ట్యాప్ టు డిస్ప్లే రికవరీ ఫేస్ అని దాని మీద ట్యాప్ చేయండి. ఓకే, ఇక్కడ ఏం చేస్తుందంటే టోకెన్ పాకెట్ వాలెట్ ఒక డీటెయిల్డ్ పాస్వర్డ్ కింద 12 words చూపిస్తుంది. ఈ 12 words జాగ్రత్తగా ఒక వైట్ పేపర్ మీద మాత్రమే
రాసుకుని జాగ్రత్తగా సేఫ్గా ఉంచుకోవాలి. ఈ 12 వర్డ్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే, మీ దగ్గర ఉన్న ఫోను, అంటే ఫోన్లో టోకెన్ పాకెట్ ఉన్న ఫోన్ను ఒకవేళ మీరు ఎక్కడన్నా పోగొట్టుకున్న, కొత్త ఫోను మార్చినా, ఈ 12 వర్డ్స్తో ఆ టోకెన్ పాకెట్ వాలెట్ని మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈ 12 వర్డ్స్ ఉపయోగపడతాయి. సో జాగ్రత్తగా ఈ 12 వర్డ్స్ని ఒక వైట్ పేపర్ మీద రాసుకుని సేఫ్గా ఉంచుకోండి. ఇది ఎగ్జాంపుల్, జస్ట్ వీడియో పర్పస్ కోసం ఈ వాలెట్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఈ 12 వర్డ్స్ మీకు అందరికీ కనిపించేలా యూస్ చేస్తున్నాను. ఇన్ రియాలిటీ ఈ 12 వర్డ్స్ వేరే ఎవరి చేతికి చిక్కకుండా చూసుకోవాలి మీరు. ఓకే, సో ఈ 12 వర్డ్స్ వైట్ పేపర్ మీద రాసుకుని బ్యాకప్ తీసుకున్న తర్వాత ఇక్కడ కంప్లీటెడ్ బ్యాకప్, వెరిఫై ఇట్ నౌ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ముందుగా రాసుకున్న వర్డ్స్ని ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వెరిఫికేషన్ పర్పస్కి యూజ్ చేస్తుంది. మీరు రాసుకున్న వైట్ పేపర్ని చూస్తూ ఆ కరెక్ట్ ఆర్డర్లో ఇక్కడ కింద ఇచ్చిన వర్డ్స్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కన్ఫర్మ్ క్లిక్ చేయండి. ఓకే, సో కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత ఈ స్క్రీన్కి వస్తారు. ఇక్కడ బై డిఫాల్ట్గా కొన్ని చైన్స్, అంటే బిట్ కాయిన్, ఇథీరియం, బిఎన్బి చైన్, ట్రాన్, సొలానా, పాలిగాను బై డిఫాల్ట్గా ఈ చైన్స్ సెలెక్ట్ అయి ఉంటాయి. ఈ చైన్స్ మనకి ముఖ్యంగా కావాల్సింది ఇక్కడ బిఎన్బి చైన్, అది ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది కాబట్టి సరిపోతుంది. ఇంకొంచెం ముందుకి ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉంటుంది అనుకుని కావాలి అంటే ఈ బేస్ చైన్ ఒకటి సెలెక్ట్ చేయండి. ప్రస్తుతానికి ఈ చైన్ సరిపోతుంది. ఓకే, సో ఇది కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు అక్కడ సెలెక్ట్ అయిన వాలెట్స్ ఇక్కడ క్రియేట్ అయినాయి. సో ఇప్పుడు కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ ఎక్కడైనా ట్యాప్ చేసి ఓకే అండర్స్టూడ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్టుగా ఇక్కడ బిట్ కాయిన్ చైన్లో ఉన్నారు. ఇప్పుడు బిట్నెస్ట్కి కావాల్సింది బిఎన్బి చైన్ అని ముందు అనుకున్నాం కదా. సో అందుకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మూడో ఐకన్ను బైనాన్స్ చైన్ తాలూకా ఐకన్ను ఇలా బైనాన్స్ చైన్కి మూవ్ అయ్యి ఈ రైట్ సైడ్ ఉన్న బ్లాక్ రెక్టాంగిల్లో క్లిక్ చేయండి. అది ఇప్పుడు ఇక్కడ బైనాన్స్ చైన్లో 3 కాయిన్స్ చూపిస్తున్నారు, బిఎన్బి, యుఎస్డిసి, యుఎస్డిటి. సో వీటిలో మనకి యుఎస్డిటి అవసరము. అంటే ఇక్కడ యుఎస్డిటి లోడ్ చేసుకోవాలి, ఎందుకంటే బిట్నెస్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే యుఎస్డిటి అవసరము. అందుకు బయట నుంచి అంటే వేరే ఎనీ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ నుంచి కానీ, ఎనీ ఇండియన్ ఎక్స్చేంజ్ నుంచి కానీ, లేదు మీ దగ్గర ఆల్రెడీ యుఎస్డిటి ఎక్కడైనా ఉన్నాయి అంటే అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ యుఎస్డిటి లోడ్ చేసుకోవాలి. అలాగే ఈ పైన బిఎన్బి కాయిన్ ఉంది చూసారా, ఆ బిఎన్బి కాయిన్ సమ్వేర్ అరౌండ్ 40 రూపీస్ వర్త్ బిఎన్బి కాయిన్, ఫ్రాక్షన్ ఆఫ్ ఏ బిఎన్బి కాయిన్ అవసరం పడుతుంది. బిఎన్బి కాయిన్ గ్యాస్ ఫీజు కింద యూజ్ చేస్తుంది ఈ వాలెట్. సో
బిట్నెస్ట్ ప్లాట్ఫామ్ బిఎన్బి చైన్లో రన్ అవుతుంది కాబట్టి బిఎన్బి చైన్లో బిఎన్బి కాయిన్ గ్యాస్ ఫీజు కింద యూజ్ అవుతుంది. అందుకు అరౌండ్ 40-50 రూపీస్ వర్త్ బిఎన్బి కాయిన్ గ్యాస్ ఫీజు కింద యూజ్ చేయడానికి అవసరం. ఇక్కడ ఉదాహరణకు బిఎన్బి చైన్ నుంచి, ఇప్పుడు బిఎన్బి చైన్లో ఉన్నాం, బిఎన్బి చైన్ నుంచి వేరే ఒక చైన్కి మూవ్ అయ్యి మళ్ళీ బిఎన్బి చైన్లోకి రావాలి అంటే ఏం చేయాలో, ఎలా చేయాలో చూపిస్తాను. ఈ టాప్ లెఫ్ట్ కార్నర్లో చూపిస్తున్న 3 లైన్స్ మీద క్లిక్ చేసి వేరే చైన్కి, ఉదాహరణకు బిట్ కాయిన్ చైన్కి మూవ్ అవ్వాలంటే ఈ లెఫ్ట్ సైడ్ బిట్ కాయిన్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే బిట్ కాయిన్ వాలెట్లోకి ఎంటర్ అవుతాం. కానీ మనకి బిట్నెస్ట్కి అవసరమైన చైన్ బిఎన్బి చైన్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ బిఎన్బి చైన్కి ఎలా స్విచ్ అవ్వాలో చూపిస్తున్నాను. మళ్ళీ టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉన్న 3 లైన్స్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడు బిఎన్బి చైన్ ఐకాను మూడోది దాని మీద క్లిక్ చేసి రైట్ సైడ్ రెక్టాంగిల్లో క్లిక్ చేస్తే మళ్ళీ బిఎన్బి చైన్లోకి స్విచ్ అవుతాము. ఇక్కడ బిఎన్బి కాయిన్ గ్యాస్ ఫీజు కింద అవసరం అనుకున్నాం కదా. బిఎన్బి కాయిన్ అరేంజ్ చేసుకోలేని వారు ఎవరి దగ్గర అయితే లేదో నాకు మెసేజ్ చేస్తే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ కింద ఇచ్చిన కాంటాక్ట్ డీటెయిల్స్లో కానీ నాకు మెసేజ్ చేస్తే నేను బిఎన్బి కాయిన్ గ్యాస్ ఫీజు కింద వాడుకునే కాయిన్ని నేను ఫ్రీగా మీకు అరేంజ్ చేస్తాను. వితిన్ సెకండ్స్ మీకు పంపించగలుగుతాను. ఇప్పుడు ఈ వాలెట్లోంచి బిట్నెస్ట్ సైట్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, బిట్నెస్ట్ సైట్కి ఎలా సింక్ చేసుకోవాలి అన్నది డిస్కస్ చేద్దాము. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఇన్విటేషన్ లింకు ముందుగా కాపీ చేసి పెట్టుకోండి. ఆ లింక్ క్లిక్ చేయకండి, ఇన్స్టెడ్ కాపీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ బాటమ్ రైట్లో కనబడుతున్న గ్లోబ్ సింబల్, డిస్కవర్ గ్లోబ్ సింబల్ కనబడుతుంది కదా, దాన్ని డ్యాబ్ బ్రౌజర్ అంటారు. అంటే ఈ వాలెట్లో ఒక ఇన్బిల్ట్ బ్రౌజర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. సో డిస్కవర్ గ్లోబ్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసే ముందు బైనాన్స్ చైన్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. సో డిస్కవర్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఇక్కడ పైన కనబడుతున్న సెర్చ్ ఫీల్డ్ ఉన్నది చూసారా, పైన సెర్చ్ ఫీల్డ్ ఎంటర్ ఏ యూఆర్ఎల్ టు విజిట్ అని ఉంది చూసారా, పైన టాప్న అందులో జస్ట్ ఒకసారి ట్యాప్ చేసి సో మీరు కాపీ చేసుకున్న ఇన్విటేషన్ లింక్ని పేస్ట్ చేయండి. పేస్ట్ అయింది. అప్పుడు గో అని క్లిక్ చేయండి. ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ వాలెట్లోంచి బిట్నెస్ట్ సైటు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు టాప్ రైట్లో కనబడుతున్నట్టుగా కనెక్ట్ వాలెట్ కనబడుతుంది చూసారా, ఆ కనెక్ట్ వాలెట్ మీద క్లిక్ చేసుకుని ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుని ముందుగా వాలెట్ తయారు చేస్తున్నప్పుడు సెటప్ చేసుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఇప్పుడు కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ టాప్ రైట్లో ఇప్పుడు చూశారు కదా, మీ వాలెట్ అడ్రస్సు బిట్నెస్ట్ వెబ్సైట్కి సింక్ అయింది. నా ఇన్విటేషన్ లింక్ యూస్ చేసుకుని ఇలా చేస్తే మీ వాలెట్ బిట్నెస్ట్ సైట్కి సింక్ అయినట్టు అర్థం. మీ వాలెట్ అడ్రస్ టాప్ రైట్లో ఇలా కనబడాలి, ఇక్కడ కనిపిస్తున్నట్టుగా. ఇప్పుడు మీరు బిట్నెస్ట్ సైట్కి మీ వాలెట్ సింక్ అయింది. సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. బిట్నెస్ట్ లూప్ సెక్షన్లోకి వెళ్ళి జాయిన్ నౌ మీద క్లిక్ చేస్తే అది మీ వాలెట్లో యూఎస్డిటీ అరేంజ్ చేసుకున్నట్టయితే ఇక్కడ బ్యాలెన్స్లో ఆ యూఎస్డిటీ కనబడుతుంది. ఆ యూఎస్డిటీని ఇక్కడ
ఈ 4 డ్యూరేషన్ కావాల్సిన డ్యూరేషన్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎంటర్ చేసి ఉదాహరణకు $100 ఎంటర్ చేసి మీకు కావాల్సిన డ్యూరేషన్ సెలెక్ట్ చేసి సర్క్యులేషన్ మీద క్లిక్ చేస్తే అది సబ్మిట్ అయ్యి బ్లాక్ చైన్లో రిజిస్టర్ అయ్యి కింద ఇక్కడ ఆర్డర్స్ కింద కొత్త ఆర్డర్ మీకు క్రియేట్ అవుతుంది విత్ టైమర్. ఈ బిట్నెస్ సైట్ నుంచి ఇప్పుడు మళ్ళీ మీ వాలెట్కి ఇంటర్ఫేస్కి ఎలా వెళ్ళాలో చూపిస్తాను. అంటే ఈ సైట్ ఎలా క్లోజ్ చేసుకుని మీ వాలెట్కి ఇంటర్ఫేస్కి ఎలా వెళ్ళాలో చూపిస్తాను. ఇక్కడ టాప్ లెఫ్ట్లో కనబడుతున్న లెఫ్ట్ యారో క్లిక్ చేసుకుని అట్లాగే టాప్ లెఫ్ట్లో క్రాస్ మార్క్ క్లిక్ చేసి ఇది క్లోజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు మళ్ళీ మీ వాలెట్ ఇంటర్ఫేస్కి వెళ్ళారు. ఇక్కడ బాటంలో కనబడుతున్న ఐటమ్స్ అసెట్స్ మీద క్లిక్ చేసుకుంటే మీ వాలెట్ ఇంటర్ఫేస్కి మళ్ళీ మూవ్ అవుతారు. సో మళ్ళీ ఇంకొకసారి చూద్దాము ఎట్లా బిట్నెస్ సైట్కి మూవ్ అవ్వాలి. ఒకసారి మాత్రమే సింక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ సింక్ అయ్యింది. సో ఇప్పుడు ఈ డిస్కవర్ గ్లోబ్ సింబల్ క్లిక్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఎలా వెళ్ళాలో చూస్తున్నా. అది ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు యాక్సెస్ చేశారు కాబట్టి ఈ కింద హిస్టరీలో బిట్నెస్ చూపిస్తుంది. మీరు కావాలనుకుంటే ఈ రైట్ సైడ్ ఉన్న స్టార్ సింబల్ మీద క్లిక్ చేస్తే అది ఫేవరెట్స్ కింద యాడ్ అవుతుంది. అది అవుతుంది. ఇప్పుడు ఆ బిట్నెస్ హిస్టరీ కింద ఉన్న బిట్నెస్ లింక్ మీద జస్ట్ క్లిక్ చేయండి. చేసి ఎంటర్ బిట్నెస్ మీద క్లిక్ చేయండి. అది ఆటోమేటిక్గా మీ వాలెట్ సింక్ అయ్యి బిట్నెస్ సైట్ ఓపెన్ అయ్యింది. ఇది బిట్నెస్ సైట్ మీ వాలెట్ నుంచి ఓపెన్ చేసుకునే స్టెప్స్. ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే. సో ముందు అనుకున్నట్టుగా ఇక్కడ కొంత ఫ్రాక్షన్ ఆఫ్ ఏ బిఎన్బి కాయిన్ అవసరము గ్యాస్ ఫీజ్ కింద యూజ్ చేయడానికి. ఇన్వెస్ట్ చేసినప్పుడల్లా ఫ్రాక్షన్ బిఎన్బి కాయిన్ చాలా తక్కువ గ్యాస్ ఫీజు కింద యూజ్ అవుతుంది, చాలా తక్కువ అవసరము. సో బిఎన్బి కాయిన్ ముందు నేను చెప్పాను, బిఎన్బి కాయిన్ అవసరం అయిన వాళ్ళకి నన్ను కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్గా నేను బిఎన్బి గ్యాస్ ఫీజుకి కావాల్సిన బిఎన్బి ఫ్రాక్షన్ ఆఫ్ ఏ బిఎన్బి కాయిన్ నేను అరేంజ్ చేయగలుగుతాను. మీకు వితిన్ సెకండ్స్లో మీకు షేర్ చేయగలుగుతాను. మీ అడ్రస్ తీసుకుని మీ వాలెట్ అడ్రస్ తీసుకుని జస్ట్ వితిన్ సెకండ్స్లో మీ వాలెట్ అడ్రస్కి బిఎన్బి కాయిన్ పంపించగలుగుతాను. తర్వాత ఇక్కడ యూఎస్డిటీ అరేంజ్ చేసుకోవాలి. ఓకే. సో కొంత ఐడియా ఉన్న వాళ్ళకి ఎక్కడైనా సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ నుంచి కానీ ఎనీ ఇండియన్ ఎక్స్చేంజ్ నుంచి కానీ అలాగే వాళ్ళ దగ్గర ఉంటే యూఎస్డిటీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించినట్టుగా యూఎస్డిటీకి ఎవరికైతే యూఎస్డిటీ రెడీగా లేదో వాళ్ళు ఐఎన్ఆర్తో యూఎస్డిటీని అరేంజ్ చేసుకోవాలి. ఐఎన్ఆర్తో యూఎస్డిటీని ఎలా అరేంజ్ చేసుకోవాలో మెథడ్స్ ఉన్నాయి. ఒక సింపుల్ మెథడు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను క్లియర్గా. ఈజీ పద్ధతిలో ఎలాగా ఐఎన్ఆర్ యూజ్ చేసి యూఎస్డిటీని అరేంజ్ చేసుకోవాలో ఒక సింపుల్ పద్ధతిలో మీకు చూపిస్తాను. సో బాగా బిగినర్స్కి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన సెటప్ స్టెప్స్, పార్టిసిపేషన్ స్టెప్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. బట్ యాక్చువల్గా ఈ స్టెప్స్ చాలా సింపుల్. నేను వీడియో స్టార్టింగ్ నుంచి నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే సక్సెస్ఫుల్గా మీ వాలెట్ సెటప్ అవుతుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో 2 డాక్యుమెంట్స్ లింక్ చేస్తాను. ఆ డాక్యుమెంట్స్ కూడా యూస్ చేసుకుని మీరు సెటప్ చేసుకోవచ్చు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు బిట్నెస్ట్ ప్లాట్ఫామ్ గురించి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ యూస్ చేసి నాకు మెసేజ్ చేస్తే ఫర్దర్గా మీకు సెటప్ అవసరం అనుకుంటే కలిసి సెటప్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఇక్కడతో ఈ వీడియో కంక్లూడ్ చేస్తున్నాను. ఇంకా క్వెరీస్ ఎవరికైనా ఉన్నట్టయితే కామెంట్స్లో మీ క్వెరీస్ పోస్ట్ చేస్తే నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఒక లాస్ట్ విషయం మర్చిపోయాను. నా పర్సనల్ వాలెట్తో ఒక శాంపుల్ ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు అర్థమయ్యేలాగా క్విక్గా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం అవడానికి క్విక్గా ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్ చేసి చూపిస్తాను నా వాలెట్ నుంచి. ఇక్కడ మీకు కనబడుతుంది నా వాలెట్లోకి, నా పర్సనల్ వాలెట్లోకి లాగిన్ అయి ఉన్నాను. సో ఇక్కడ నుంచి ఎలా ఇన్వెస్ట్ చేయాలో చూపిస్తాను క్విక్గా.
ఇక్కడ మీరు చూసినట్టుగా USDT 459 USDT ఉన్నాయి. సో డిస్కవర్ మీద క్లిక్ చేసి బిట్నెస్ట్కి సైట్లోకి ఎంటర్ అయ్యి నా వాలెట్ కనెక్ట్ అయి ఉంది. ఇది నా పర్సనల్ వాలెట్. బిట్నెస్ట్ లూప్లోకి జాయిన్ నౌ క్లిక్ చేసి ఎంటర్ అయ్యి ఇక్కడ చూడండి 459 USDT బ్యాలెన్స్లో కనబడుతుంది. ఇలా ఇక్కడ కిందకి వెళ్ళి చూస్తే నా ఆర్డర్స్ ఆల్రెడీ నేను ఇన్వెస్ట్ చేసి ఉన్న ఆర్డర్స్ కనబడతాయి. ఈ ఆర్డర్స్కి ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే ఆర్డర్ యాడ్ అవుతుంది. చూడవచ్చు. ఇప్పుడు ఒక శాంపుల్ కింద నేను జస్ట్ ఒక $5 5 USDT 1 డేకి మాత్రం ఇన్వెస్ట్ చేసి చూపిస్తాను మీకు అర్థం అవ్వడానికి. సో 5 ఎంటర్ చేశాను. సర్క్యులేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన $5 కొత్త ఆర్డర్ కింద క్రియేట్ అయ్యి టైమర్ స్టార్ట్ అయింది. 1 డేకి ఇన్వెస్ట్ చేశాను కాబట్టి ఇక్కడ కొంచెం రాంగ్ చూపిస్తుంది. ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు కరెక్ట్గా టైమర్ కరెక్ట్గా చూపిస్తుంది. 1 డేకి ఇన్వెస్ట్ చేశాను కాబట్టి 23 hours 59 minutesలో ఈ $5 నా వాలెట్లోకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ $5 ప్లస్ 0.02 ప్రాఫిట్ నా వాలెట్లోకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే వ్యూవర్స్, ఇక్కడతో ఈ వీడియో కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.